వెల్కమ్ టు అనురుద్ర యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. జనరల్ స్టడీస్ పైన అన్ని పోటీ పరీక్షలకు 100% ఉపయోగపడే వన్లైనర్ ప్రశ్నలు తయారు చేశాను. ఇప్పుడు దానిపైన డిస్కస్ చేద్దామండి. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణమైన చార్టర్ అట్లాంటిక్ చార్టర్. అట్లాంటిక్ చార్టర్ అంటే అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకున్న ఒప్పందం. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్పై ఆగస్టు 14న 1941 సంతకాలు చేసినది బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అలాగే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్. 1945 జూన్ 26న ఎక్కడ జరిగిన సమావేశంలో యుఎన్ఓ చార్టర్పై 50 దేశాలు సంతకాలు చేశాయి. శాన్ ఫ్రాన్సిస్కో. ఐక్యరాజ్య సమితిలో చేరిన 51వ దేశం పోలాండ్. ఐక్యరాజ్య సమితిలో ఏ దేశాలకు సభ్యత్వం లేదు అంటే వాటికన్ సిటీ, తైవాన్. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొట్టమొదట సూచించిన వ్యక్తి రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ ఆవిర్భావ దినోత్సవం 1945 అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం సభ్యత్వం పొందిన సంవత్సరం 1945. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం జరిగిన ప్రదేశం లండన్. దయచేసి నా వీడియో చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం జరిగిన తేదీ 1946 జనవరి 17. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి సమావేశం జరిగిన తేదీ 1946 జనవరి 10 లండన్లో. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. యుఎన్ఓ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. యుఎన్ఓ యొక్క చిహ్నం 2 ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబు. ఆలివ్ అనేది శాంతికి చిహ్నం. యుఎన్ఓ అధికార భాషలు అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, అలాగే స్పానిష్. అరబిక్ ఐక్యరాజ్య సమితి యొక్క 6వ అధికార భాషగా ఏ సంవత్సరంలో చేరింది? 1973. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 193. యుఎన్ఓలో 192వ సభ్యదేశం మాంటినెగ్రో. యుఎన్ఓలో 193వ సభ్యదేశం సౌత్ సుడాన్. 193వ సభ్యదేశంగా చేరిన తేదీ 2011 జూలై 14. యుఎన్ఓలో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 193. బ్లూ ఆర్మీ అంటే యుఎన్ఓ యొక్క శాంతి సైన్యం. యుఎన్ఓలో సంగీత కచేరీ చేసిన భారతీయ మహిళ ఎంఎన్ సుబ్బలక్ష్మి. ఐక్యరాజ్య సమితి 9వ సెక్రటరీ జనరల్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగల్ దేశానికి. యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు వచ్చేసి సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం అంటే సెక్రటేరియట్. యుఎన్ఓ సాధారణ సభ జనరల్ అసెంబ్లీని ఏమంటారు? ప్రపంచ పార్లమెంట్ అని అంటారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరించేది ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్య దేశాలు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు ఏ నెలలో ప్రారంభమవుతాయి? సెప్టెంబర్ నెలలో. ఐక్యరాజ్య సమితి జెండాను సాధారణ సభ ఆమోదించిన తేదీ 1947 అక్టోబర్ 20. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు అలాగే ఉపాధ్యక్షుడు యొక్క పదవీ కాలం వచ్చేసి 1 సంవత్సర కాలం. సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిత్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన సంవత్సరం 1973.
యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండో భారత ప్రధాని కూడా ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. యుఎన్ఓ భద్రతా మండలిలో ప్రారంభంలో ఎన్ని సభ్య దేశాలు ఉండేవి అంటే 11. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు ఉండేవి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? 5. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలను తెలపండి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంది. వీటో అంటే తిరస్కరించుట. అలాగే అంటే ఏదైనా తీర్మానాన్ని ఈ 5 దేశాలు ఏ ఒక్క దేశం తిరస్కరించినా కూడా ఆ తీర్మానం అనేది అమలు కాదు. యుఎన్ఓ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 15. ఏ సంవత్సరంలో యుఎన్ఓ భద్రతా మండలిలో సభ్య దేశాలను 15 వరకు పెంచారు? 1965. ఐక్యరాజ్య సమితిలో ఉండే తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని? 10. భారతదేశం తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైన సంవత్సరం. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను వినండి. భారతదేశం తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైన సంవత్సరం 1951. ఐక్యరాజ్య సమితికి తాత్కాలిక సభ్య దేశాలు ఏ విధంగా ఎన్నికవుతాయి? సాధారణ సభచే. 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి. యుఎన్ఓ ఆర్థిక సామాజిక మండలి ఈసీఓ ఎస్ఓసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.